కాదు. యాంటీబయాటిక్స్ వాడడమే మంచిది కాదంటే సూచనలు లేకుండా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల టాక్సిసిటీ ఎక్కువ అవుతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన హెల్త్ మీద మనకే అంత ఇది ఉన్నప్పుడు అలా చాలామంది ఉన్నారు. వెరీ సీరియస్ డేంజర్ జోన్ ఫర్ ద పేషెంట్స్ వెన్ దే ఆర్ ఇన్ ద హాస్పిటల్. పేషెంట్స్ సిక్ ఉన్నప్పుడు ఒక యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, 2 డేస్కి టాబ్లెట్స్ తెచ్చుకుంటారు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం జీవీకే హెల్త్ హబ్లో ఉన్నామండి. మనతో పాటు డాక్టర్ అర్చన ఎండి గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్తో ఉన్నాము. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మ్యామ్, అసలు యాంటీబయాటిక్స్ వాడడం మంచిదే అంటారా? యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా మంచివి కావండి, ఎందుకంటే దానికి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల టాక్సిసిటీ ఎక్కువ అవుతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదు. అందుకనే చెప్పాం కదా, మనం యాంటీబయాటిక్స్ వాడాలంటే ఖచ్చితంగా ఒక ఇండికేషన్ ఉండాలి, సూచనల మేరకే యాంటీబయాటిక్స్ వాడాలి. సో యాంటీబయాటిక్స్ వాడడం ఖచ్చితంగా మంచిది కాదు. యాంటీబయాటిక్స్ వాడడమే మంచిది కాదంటే సూచనలు లేకుండా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర అందరూ అలా అని నేను అన్నాను. మెడికల్ షాపుల్లో ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవటం, ఈ ప్రాసెస్ అంతా ఒక డోస్ ఇస్తారు, అంతవరకు వాడాలా, ఒక టాబ్లెట్ వేస్తే అయిపోద్ది కదా అన్న ఇగ్నోరెన్స్, లేకపోతే రెక్లెస్నెస్, లేకపోతే దాన్ని ఏమనాలి, దానికి ఏం పేరు పెట్టచ్చు? అవేర్నెస్ లేకపోవడం. మన హెల్త్ మీద మనకే అంత ఇది ఉన్నప్పుడు అలా చాలామంది ఉన్నారు. సో యాంటీబయాటిక్స్ వాడడమే మంచిది కాదు, అది మన ఇష్టం వచ్చినట్టు వాడడం అసలు మంచిది కాదు. పేషెంట్స్ సిక్ ఉన్నప్పుడు ఒక యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, ఒక 2 డేస్ వాడతారు, 2 డేస్కి టాబ్లెట్స్ తెచ్చుకుంటారు. అది తగ్గదు, మళ్ళీ ఇంకో టాబ్లెట్ వాళ్ళే మార్చేసుకుంటారు. అవును, ఇంకో యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ వాళ్ళు కొనేసుకొని మళ్ళీ అది వాడుకుంటారు. అది కాంప్లికేట్ అయినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు, అప్పటికే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది రిపోర్ట్స్లో. ఈ 2 పని చేయకుండా ఆర్గానిజం రెసిస్టెంట్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ పట్టుకొని డాక్టర్ ఏం చేస్తారు, చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇస్తారు. ఆల్రెడీ పేషెంట్కి బర్డనే. సో ఏఎంఆర్ అనేది పేషెంట్కి బర్డన్ ఎలా అవుతుంది, కాస్ట్లీ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. అవి పనిచేస్తాయో లేదో తెలీదు. హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే ఎక్కువ రోజులు హాస్పిటల్స్లో ఉండాల్సి వస్తుంది. సో పేషెంట్కి అలా బర్డన్, మళ్ళీ ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే కూడా మంచిది కాదు. మళ్ళీ పేషెంట్స్కి వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది ఇన్ఫెక్షన్ సూపర్ యాడెడ్ ఎక్కువ అయిపోయి దానివల్ల పేషెంట్ ఇంకా సీరియస్ అయిపోయి అల్టిమేట్లీ దట్ విల్ బికమ్ అ వెరీ సీరియస్ డేంజర్ జోన్ ఫర్ ద పేషెంట్స్ వెన్ దే ఆర్ ఇన్ ద హాస్పిటల్స్. కానీ అదంతా ఒక ప్రాసెస్ నడిచి కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకటేసారి బయట పెట్టేస్తుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఇన్స్టెంట్గా తగ్గింది కదా. సో చూసారు కదా, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడడం అనేది మంచిది కాదని చెప్తున్నారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.